హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి ఫ్రమ్ ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం 18వ తేదీ పేపర్ చూసినట్లయితే ఈ ప్రశ్నల్లో పేపర్ని జనరలైజ్ చేయాలి కనుక అందరికీ ఒకే విధంగా పేపర్ ఉండాలి కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదివినట్లయితే మీ ఎగ్జామ్ దగ్గర పడుతుంది. కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ కరెన్సీ ఏదని ఇవ్వడం జరిగింది కాబట్టి మీ కరెన్సీలు అనే కాన్సెప్ట్ తీసుకోండి, కరెన్సీలు మొత్తం చదివేయండి. ఈ విధంగా గోల్డెన్ త్రిశోల్డ్ గ్రంథ రచయిత ఎవరు, ఇప్పుడు అలాగే గ్రంథాలు రచయితలు, అది ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇలా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవడం ద్వారా మనం కొంచెం ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పేపర్ని జనరలైజ్ చేయాలి, అందరికీ ఒకే విధంగా కట్ ఆఫ్ ఉండాలి కనుక మన పేపర్ అనేది ఒకే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు మీకు 10 రోజులున్నా 5 రోజులున్నా ఈ విధంగా మీరు పరీక్ష దగ్గరలో ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ పేపర్లో చూసినట్లయితే మీకు అవగాహన కలుగుతుంది. ఓకే, బాయ్. ఇదిగోండి 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష అక్షరాస్యత శాతం ఎంత. మీరు ఒకసారి మళ్ళీ జనాభా లెక్కలు అనే కాన్సెప్ట్ని ఒకసారి చూసినట్లయితే మనకి చాలా వరకు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, బాయ్.